11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జూన్ 20న యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20న మనం చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రిపరేటరీ మీటింగ్కు మన సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కరస్పాండెంట్ మిత్రులకు మరియు రాష్ట్రంలో ఉన్న 4 ట్రస్మా సభ్యులందరినీ పిలవడం జరిగింది. ఇటు కార్యక్రమం విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ మొట్టమొదటిగా మధుసూదన్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం మనకందరికీ గర్వకారణం. సుమారు 190 దేశాల్లో ఈ యొక్క అంతర్జాతీయ అందరం జరుపుకుంటున్నాం. మరి అనేక అరబ్ కంట్రీస్లలో కూడా యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మన యొక్క గౌరవ ప్రధానమంత్రికి మనందరం కూడా జోహార్లు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మనందరినీ కూడా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దానిలో భాగస్వాములు చేయడం కోసము మనందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దానికి గౌరవ మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించేటువంటి బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడి, ప్రతి విద్యా సంస్థలు కాబట్టి నిర్మాణం కోసం మనందరం కూడా 11 సంవత్సరాల నుంచి యోగా అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా నడుస్తుంది. యోగా అనేది ఆరోగ్యానికి, మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి, ఉత్సాహంగా ఉండడానికి అన్ని రకాలుగా పనికొస్తుంది. ఇప్పటిదాకా మన మిత్రులు మనసులో చెప్పినట్టు ఏంటంటే సుమారుగా 11,000 పాఠశాలలు ప్రైవేట్ విద్యా సంస్థలు, దాంట్లో కొన్ని పాఠశాలలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇంకా కూడా చాలా పాఠశాలను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ యోగా యొక్క ప్రాముఖ్యతను పెంచాలని ఈ సందర్భంగా బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తరఫున నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను. మేమందరం కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతాము. మేము కూడా గత 8-10 సంవత్సరాల నుండి భాగస్వామ్యం అయినాము. కాకపోతే కరోనా తర్వాత కొంచెం వెనక్కి తగ్గిన వాస్తవానికి, కానీ మళ్ళీ మీ ఆధ్వర్యంలో యాక్టివేట్ అయ్యి మీతో పాటు కలిసిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గౌరయ్య గారికి, పిఎల్ శ్రీనివాస్ గారికి, శేఖరరావు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మధు గారికి, యాదగిరి గారికి, శ్యామలకు, శేఖర్ రెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ, కరస్పాండెంట్ అందరికీ నమస్కారం. 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని ప్రిపరేటరీ మీటింగ్కు మనందరినీ ఆహ్వానించారు. నేను యోగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. తెలంగాణ యోగా అసోసియేషన్ కూడా ట్రస్మా ఫౌండర్స్ మెంబర్స్గా మనమందరం ఐకమత్యంగా ఉండి తెలంగాణ రాష్ట్రంలోని 62 లక్షల మంది విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యార్థులు, దాదాపు దేశంలో 25 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎక్కువ యూత్ ఉన్న దేశం భారతదేశం. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 2015లో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. 2 నెలలు చర్చ తర్వాత నవంబర్ డిసెంబర్లో 2015లో అంతర్జాతీయ ఎలక్షన్స్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 193 దేశాలు ఉన్నాయి. 177 దేశాలు యోగాకు అనుకూలంగా ఓటేశారు. ఇదందరూ మన భారత ప్రధానమంత్రి గారికి, కిషన్ రెడ్డి గారికి పెద్దలు మనకు ఇది ఒక మంచి అవకాశాన్ని అందించారు. మా యొక్క విజ్ఞప్తి, నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారి మా ద్వారా కిషన్ రెడ్డి గారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. యోగా సిలబస్ కూడా ఒక చాప్టర్ పెడితే బాగుంటుందని
నేను అందరు పర్సనల్గా కోరుతున్నాను అన్నయ్య. ఎందుకంటే భవిష్యత్ తరాలను కాపాడవలసింది యోగా. యోగాకు ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు. 3/6 ఒక జస్ట్ మ్యాట్ ఉంటే, ట్రాక్ షూట్ ఉంటే ఎక్కడైనా యోగా చేయొచ్చు. ఇంట్లో చేయొచ్చు, కారిడార్లో చేయొచ్చు, రూమ్లో చేయొచ్చు, ఎక్కడైనా యోగా చేయొచ్చు. ఇంకే గేమ్ ప్రదర్శించాలన్నా ఖర్చుతో కూడుకున్నది. కానీ సెంట్రీ గారితో అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తీసుకొని ఇంజనీరింగ్ కాలేజ్లో పంపించి స్టూడెంట్స్ కూడా కమ్యూనికేట్ చేసి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ హాస్టల్ చాలా మంది అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క పార్టిసిపేషన్ ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. బచ్పన్ స్కూల్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందే కోరుతున్నాను. బచ్పన్ స్కూల్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి సార్ వేదికపై రావాల్సిందే కోరుతున్నాను. ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి మరి వేదిక నా తోటి విద్యా సంస్థల యజమానులు అందరికీ చేసే నమస్కారం తెలియజేస్తూ, ముందు వరుసలో కూడా కూర్చున్న వాళ్ళు కూడా యజమాని అనుకుంటాను, లేదంటే టీచర్స్ స్టాఫ్ ఏదో అయి ఉంటుంది బహుశా. ఏది ఏమైనప్పుడు కూడా మీ నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తుంటేనే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు యజమానులు కనుక వీళ్ళు ఏం చెప్తే ఆర్డర్ పాస్ అయిపోతుంది, అన్ని 80% రావాలి, ఎంతమంది స్టూడెంట్ రావాలో డిసైడ్ చేస్తారు. కానీ మీరు చెప్తే ఎలా ఉంటుంది, బాగుంటుందా, ఎంతమంది వస్తారు ఏంటి అని మీరు స్కూల్ తరఫున ప్రతి ఒక్కరు చెప్పగలిగితే, లేదంటే లిస్ట్లో రాసి ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి హైదరాబాద్ కోరుతున్నాం. అలాగే స్టేట్ ట్రెజరర్ జయసింహన్ గౌడ్ గారిని కూడా పైకి రావాల్సింది కోరుతున్నాం. ఈనాటి అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకొని ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేసి, మరి దానికి ముఖ్య అతిథి అయినటువంటి కేంద్ర మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్సీ గారు, మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ, ఎదురుగా ఉన్నటువంటి కరెస్పాండెంట్ మిత్రులందరికీ ముందుగా నమస్కరిస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, మనందరికీ తెలిసినటువంటిదే. మనం పాఠశాలల్లో నేర్పేది కూడా అదే. దాన్ని పురస్కరించుకొని మనం ప్రవేశపెట్టిందో ప్రతి ఒక్కరిలో కూడా, దాదాపుగా ప్రతి పాఠశాలలో కూడా ఈనాడు యోగాను పెట్టి మరి క్లాసులు నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఉంది. చాలా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మంత్రివర్యుల గారికి యోగా అనేది ఒక లెసన్ ఖచ్చితంగా పాఠ్యాంశంగా చేర్చాలనేది, అది మా యొక్క ట్రస్ట్ రాష్ట్ర తరఫున కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా చేర్చాలి. ఎందుకంటే ఈనాడు ఫాస్ట్ ఫుడ్లు అన్ని ఫాస్ట్ డెత్ అనేటటువంటిది మనందరికీ తెలుసు. దాన్ని ఎక్కువగా యూత్ అనేది ఎక్కువ ఆకర్షిస్తుంది. చంద్రబాబు గారు స్టేజ్ పైన ఉన్నారు. నా రిక్వెస్ట్ యాదగిరి శేఖరరావు గారిని మాట్లాడుతున్నారు. ఈనాటి కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అలాగే రస్మామిత్రులు, విశ్వామిత్రులు, ప్రెస్ మిత్రులు, ఇతర కరెస్పాండెంట్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున, అలాగే ఎమ్మెల్సీ గారు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర పక్షాన వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా యోగా ప్రాముఖ్యత గురించి చాలామంది పెద్దలు మాట్లాడారు. ఇది జూన్ 21 ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. దానికి బిఫోర్గానే మంత్రివర్యులు హైదరాబాద్లో దీన్ని కేంద్రంగా తీసుకొని దాదాపు హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి పాఠశాల యొక్క చదివే పిల్లలు, అలాగే టీచర్స్ దానికి సంబంధించినంతా కూడా పెద్ద ఎత్తున ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. దీనిలో భాగంగా ప్రిపరేటివ్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది గతంలో కన్నా ఎక్కువ కొంత ప్రాపర్గా ఇనిషియేట్ తీసుకున్నారు కాబట్టి ఇంకా పెద్ద సంఖ్యలో, అధిక సంఖ్యలో పాల్గొని ప్రపగండా అంటే యోగా యొక్క విశిష్టత, యోగా వల్ల కలిగే లాభాలు, యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటిలో, అంటే రోగాలు రాకుండా, మందులు వాడకుండా మన శరీరాన్ని మనం కాపాడుకునే విధంగా ఉండాలి అంటే యోగా అవసరం అనేది తెలియజేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా స్కూల్ పిల్లలకి 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ భారతదేశం అంతా కూడా, ముఖ్యంగా దీన్ని ప్రధానమంత్రి గారు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇనిషియేట్ తీసుకున్నారు కాబట్టి ఇది కేవలం పాఠ్యాంశంలో భాగం కాకుండా ప్రతి పాఠశాలలో కూడా ఒక జీవపరంగానో లేకపోతే ఏదో ఒక మెమో పరంగా కనుక పాఠశాలలో దీన్ని ప్రత్యేకంగా ఆ డేను 21st డే కనుక తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే అది ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి మరియు ఉమ్మడి
గారికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రధానమంత్రి పురిగొల్పిన యోగా ఏదైతుందో ఇంటర్నేషనల్గా ఎన్నో దేశాలు యోగా దినాన్ని పాటిస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, వాళ్ళకి రిలీజియన్తో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి అని చెప్పేసి వాళ్ళు అవగాహన చేసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే మనం కూడా ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థులందరికీ ఉదయం లేవానే మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటాం. ఫస్ట్ యోగా, తర్వాత బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ యోగా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేది కల్టివేట్ చేస్తే బాగుంటుంది. మనము డెఫినెట్గా ఆ పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది, అలాగే ఉత్సాహంగా ఉంటారు, మంచి ఫలితాలు సాధిస్తారు. కాబట్టి దీనిపైన మేనేజ్మెంట్ గౌరవనీయులు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, పెద్దలు గవర్నర్లు కోమరయ్య, ఏవిఎన్ రెడ్డి గారు, ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. అందరికి షేర్ చేస్తే టైం అవుతుంది కాబట్టి క్షమించాలి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. యోగా విషయంలో నన్ను చూసి అర్థమవుతుంది, నేను యోగా చేయట్లేదు. సార్కి తెలుసు డిసిప్లైన్ ఆఫ్ పొలిటీషియన్స్. సో ఐఎమ్ నాట్ డూయింగ్ యోగా బికాజ్ మేము మార్నింగ్ నుంచి ఇందాక ఒక డిసిప్లైన్ కానీ లేకపోతే దీంట్లో తిరిగాం కాబట్టి నేను యోగా చేయడం ఫ్రాంక్గా చెప్తాను. బట్ యోగా టుడే ఈరోజు యోగా విషయంలో మెంటల్లీ, ఫిజికల్లీ లేకపోతే ఈ విధంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం యోగా విషయంలో ఏ విధంగా ఈరోజు మన ఇండియాలో కానివ్వండి, ప్రపంచ దేశాలలో కానివ్వండి, యోగాని ఏ విధంగా తీసుకొచ్చారు. దానికి కారణం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి యోగాను ఈరోజు ఇండియాలో ఇంత బ్రహ్మాండంగా కోట్ల మంది యోగాకు వెళ్తున్నారంటే దానికి కారణం మోడీ గారు. ఈరోజు రాష్ట్రంలో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది యోగాలో పోతున్నారంటే దానికి కారణం కిషన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాల నుంచి వారి మంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ ఈరోజు మంత్రిగా ఉన్నప్పుడు శ్రద్ధతో ఏ విధంగా యోగాను డెవలప్ చేయాలి, ఈ యోగా వల్ల ఏ విధంగా మెంటల్లీ, ఫిజికల్లీ లేకపోతే ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో ఈరోజు వారు ఆలోచన చేసి, ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినప్పుడు కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, వయస్సు ఏమి లేకుండా ఉన్నది ఏకైక ఒకటి యోగా. ఆ యోగాను ఏ విధంగా మనం బాగు చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నట్టయితే, మీకు తెలుసు రామ్దేవ్ బాబా గారు ఈరోజు మన దేశంలో ఏ విధంగా యోగా విషయంలో చెప్తా ఉన్నారు, ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. యోగా సంస్థలు ఏ విధంగా మన భారతదేశంలో పుట్టుకొచ్చాయంటే ఒకరు నేర్చుకొని ఈరోజు యోగా ప్రపంచంలోనే భారతదేశం చూసి ఇతర దేశాలు కూడా నేర్చుకున్నాయంటే దీనికి కారణం కూడా మోడీ గారే. ఈరోజు 21వ తేదీన ఆంధ్ర ప్రాంతంలో 5 లక్షలతో చేస్తా ఉంటే ఈరోజు లాల్ బహదూర్ స్టేడియంలో 50,000 మందితో కిషన్ రెడ్డి గారు చేయడము నిజంగా గర్వకారణము. తప్పకుండా అన్ని ఇన్స్టిట్యూషన్ కరస్పాండెంట్సే కానివ్వండి, చైర్మన్సే కానివ్వండి, లేకపోతే ఇక్కడ మా గౌరవనీయులైన చైర్మన్ సార్ కుమరయ్య గారికి, బిలౌడ్ పిఎస్ శ్రీనివాస్ సార్, డయాస్ మీద ఉన్న అందరి పెద్దలకి, జాయిన్ అయిన ప్రతి ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్స్కి అందరికీ నమస్కారం. మీరందరూ అన్నట్టు మన ఇండియన్ కల్చర్లో వేదిక ఎరా నుంచే మనకి కిచెన్ నుంచి ఆయుర్వేదిక్, యోగా, నలంద పీరియడ్ నుంచే మనకు వచ్చింది. ఇవాళ మన ప్రధానమంత్రి గారు కిషన్ రెడ్డి గారు ప్రోత్సాహంతో ముందుకు తీసుకెళ్తుంటే అందరము యంగ్గా మైండ్ని, హార్ట్ని, సోల్ని కనెక్ట్ చేసుకునే ఒక ప్రయత్నంగా తప్పకుండా మీ అందరి ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా మేము ఒక రిప్రజెంటేటివ్స్గా మా పిల్లలందరినీ కూడా ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ చేస్తాం. ఆల్రెడీ కుమరయ్య గారు చెప్పారు, పిఎస్ శ్రీనివాస్ గారు కూడా అన్నారు. అయితే మేమైతే స్కూల్స్లో ఆల్రెడీ 3 వీక్స్ నుంచి స్టార్ట్ చేసాం. అంటే ఎప్పుడున్న కల్చర్ లాగా అందరికీ, అంటే ప్రతి ఒక్క స్టేక్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు అనిపించిన చిన్న అడ్వైజ్ అన్న, ఇప్పుడు మనకు స్కూళ్ళలో పీఈటీలు ఉంటారు, అట్లా పీఈటీలు కానీ లేకపోతే మన శాఖ ఉంటుంది, ప్రతి మన కాలేజెస్లలో కూడా శాఖ ఉంటుంది.
వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ సెషన్ పెట్టి నేర్పిస్తే మనకు యోగా నేర్పే గురువులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సో దాని ద్వారా మనం పిల్లలకు చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇచ్చేయడానికి ఎక్కువగా వీలు పడుతుందని నా ఉద్దేశం అన్న. థ్యాంక్ యూ. School leaders and also all the school leaders. So welcome to all. And main thing about this 20th June, the yoga day. Further, we request all the school management to support. At the same time, we request you people to send your 8th, 9th and 10th students. 8th, 9th and 10th students, which will be very comfortable. Morning, they should be at the stadium by 5:30. Lal Bahadur Stadium, morning by 5:30. And exactly sharp by 6 o'clock, the yoga program starts. So I request all the managements, let us follow the time because it's a big event. So all should report in the big stadium. So we request everyone should be there by 5:30. So this is the time instructions. So according to that, and also the transport, everything will be, our sir, Kishan Reddy will be giving the clarity about that. And also we organize, we have to discuss among themselves and also the Dressman groups and all the correspondents. Let us have another meeting about this, about the transport system also. So let us all cooperate and let make this yoga program a very big and a grand one. Thank you. Today's this program, the program organization, Kishan Reddy garu something active ministry garu, my school university garu, and all other schools, private schools, and Trustman, and CBSE schools, promoters or correspondents, అందరికీ ధన్యవాదాలు. మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఈ యోగా కానీ మిగతా పీరియడ్ యాక్టివిటీస్, ఆర్ట్ కానీ, మన హెరిటేజ్ కానీ, మన కల్చర్ కానీ, మన పాఠ్య పుస్తకాలలో కూడా న్యూ సిలబసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అయింది. ఇంతకుముందు ఎప్పుడు మనం మొఘల్ ఎప్పుడు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, అలా మన సోషల్ స్టడీస్లో అదే మనం దొరుకుతున్నాము. ఈ లాస్ట్ 6-7 years మాస్టర్ అవుతుంది. మనకు we all should request our Kishan Reddy garu to talk to the CM and they should adopt. అంటే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడేమో ఆ 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ న్యూ పాలసీ వచ్చినప్పుడు ఎప్పుడు ఆఫీషియల్స్ తీసుకపోయినా సీఎం గారు అప్పుడు కేసీఆర్ గారు దాన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడు ప్రజెంట్ సీఎం దీనికి నెగటివ్ లేదు కానీ బట్ అడాప్ట్ చేసే పద్ధతిలో ప్రాసెస్లో లేట్ అవుతుంది. ఒకసారి ఆ ప్రాసెస్ యాక్సెప్ట్ అయితే మనకు చాలా బెనిఫిట్స్. ఇంకా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇట్ ఈస్ ఎ పార్ట్ విత్ ది వరల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ. మన స్టూడెంట్స్ అంతా ఫారెన్ పోయి మనం ఫారెన్ కరెన్సీ అంతా మనం స్పెండ్ చేసి అది చేస్తున్నాం. అయితే ఇప్పుడు రీసెంట్ న్యూస్ ప్రకారం 500 ఒక 15 పెద్ద యూనివర్సిటీస్ మన ఇండియాకి వస్తుంది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మంత్రివర్యులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దలు కిషన్ రెడ్డి గారు, వేదిక పెద్దలు, మన సనాతన ధర్మంలో అప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీస్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, యోగాను ఒక కరికులం కింద పెట్టుకున్నారు. అప్పుడు మధ్యన గ్యాప్ వచ్చేసింది డ్యూ టు ముస్లిం రూలర్స్ కావచ్చు, బ్రిటిషర్స్ కావచ్చు, మళ్ళీ దీనికి ప్రాణం వచ్చేసింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి కూడా టెన్షన్స్, ప్రెషర్స్, టార్గెట్స్, గోల్స్ ఇవన్నీ ఉంటాయండి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ఇవన్నీ తప్పదు. That has become the part of the life. To overcome all these things, only one remedy is the meditation and yoga. జిమ్పై ఎంత ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఎన్ని గంటలు వర్కౌట్ చేసినారని బాడీకి 6 ప్యాక్ వస్తుందే తప్ప పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, నిద్ర రాదు.
అది ఎన్ని డబ్బులు పెట్టుకున్నా కొన్నా రాదది, ఎంత సంపాదించినా రాదు. దేంట్లో వస్తుందంటే యోగా అండ్ మెడిటేషన్. కాబట్టి దీని ప్రాముఖ్యతను మనం ప్రజలకు తీసుకుపోవాలి. విషయం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి దాన్ని బయటి దేశాలు దీన్ని అమలుపరుస్తుంటే మనం చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మన భారతీయ జనతా పార్టీ అధికారం రాకముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు దీన్ని ఎవ్వరూ కన్సల్ట్ చేయలేదు. దీని గురించి ప్రాముఖ్యత గురించి ఎవరు చెప్పలేదు చేయండి. అసలు ఎప్పుడైతే మన ప్రియమిత్త మన నాయకులు మోదీ గారు వచ్చినారో దాని ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. మీ మాత్రం నేను కూడా ఫస్ట్ ఐ వాజ్ అకాడమిషియన్, హైయర్ ఎడ్యుకేషన్లో 15 years పనిచేశాను లెక్చరర్గా గవర్నమెంట్ సెక్టర్లో. ఒక విద్యావేత్తగా కూడా మాకు విద్యా సంస్థలు ఉన్నాయి, స్టేట్ బోర్డ్ స్కూల్స్, సిబి స్కూల్స్ అండ్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్. కరిక్యులం పార్ట్ ఆఫ్ కరిక్యులం అన్నారకున్నా కానీ దాని మీద నాకున్నటువంటి ఇంట్రెస్ట్తోని మేము రెగ్యులర్ కరిక్యులం పాటు యోగానికి కూడా నేను ఆ కరిక్యులం పెట్టించాను. నేను ప్రైమరీ స్కూల్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు డెఫినెట్గా పార్ట్ ఆఫ్ కరిక్యులం. నేను కౌన్సిల్లో మాట్లాడినప్పుడు ప్రభుత్వ రంగంలో విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ ఎందుకు తగ్గుతుంది, ప్రైవేట్ విద్యా సంస్థలు ఎందుకు పెరుగుతుంది అనేది చర్చ వచ్చింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రాపర్ స్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎన్రోల్మెంట్ వచ్చి 62% ఉంది. బట్ వేరాస్ గవర్నమెంట్ సెక్టర్లో ఓన్లీ 38% ఉంది. ఎందుకు అనేదానికి నేను అన్నాను, ఒక టీచర్స్నే రిక్రూట్ చేసేస్తే చదువు రాదు, అది ట్యూటోరియల్ అవుతుంది, కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అవ్వదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకాడమిక్ యాక్టివిటీ రాదు. ఓన్లీ టీచింగ్ స్టాఫ్ని మీరు రిక్రూట్ చేస్తూ పోతున్నారు. దెన్ గవర్నమెంట్ స్కూల్స్ హ్యావ్ బికమ్ ది ట్యూటోరియల్స్. ది డెఫినేషన్ ఆఫ్ ది ట్యూటోరియల్ ఏంటంటే ప్రిపేరింగ్ ది చిల్డ్రన్ ఫర్ ది ఎగ్జామినేషన్. బట్ వేరాస్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో వాళ్ళకున్న పని తక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఎఫర్డబిలిటీని బట్టి ఈ అపార్ట్ ఫ్రమ్ ది టీచింగ్తో పాటు కో కరిక్యులర్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ కొమరయ్య గారు, అదేవిధంగా వివిధ విద్యా సంస్థల సంబంధించినటువంటి అధినేతలు, అదేవిధంగా వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలు శేఖరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మసూదన్ గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, అదేవిధంగా యాదగిరి గారు, శేఖర్ రెడ్డి గారు, పిఎల్ శ్రీనివాస్ గారు, అనంతరెడ్డి గారు, వీరేందర్ గారు, శ్రీకాంతరెడ్డి గారు, ఉమామహేశ్వర్ గారు, జయసింహ గారు, నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా శ్యామ్ సుందర్ గౌడ్ గారు, వారు కూడా విద్యా సంస్థ, గౌతమ్ రావు గారు, వారు కూడా విద్యా సంస్థ, లంకల దీపక్ గారు, ఇంకా అనేక విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కరస్పాండెంట్స్, ప్రిన్సిపల్స్, రిప్రజెంటేటివ్స్ అనేక మంది రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా మన హైదరాబాద్ నగరంలో యోగా ఉత్సవాలను మనము ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో 25 years యోగా కౌంట్డౌన్ సంబంధించి 25 days కౌంట్డౌన్, 50 days కౌంట్డౌన్ ఈ రకంగా హైదరాబాద్లో మనం నిర్వహించాం. మొదటిసారి లాల్ బహదూర్ స్టేడియం, ఆ తర్వాత 2 సార్లు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో, మళ్ళీ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో, ఈసారి మళ్ళీ లాల్ బహదూర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు కూడా ఉదయం 5 గంటలకు కొన్ని వేల మంది యోగాకు సంబంధించినటువంటి మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న విషయం మీరందరూ చూశారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా
1 డే కౌంట్ డౌన్ కింద భారత ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ఇప్పటికే యోగా సంఘాలు కావచ్చు, అదేవిధంగా వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి పెద్దలతో ఇక్కడ మన సమావేశం వేసుకొని మనము చర్చించుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 20వ తేదీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నరు ముఖ్య అతిథిగా వస్తారు. అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, ఇంకా అనేక మంది గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు, ఐఏఎస్ అధికారులు, పోలీస్ అధికారులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనబోతారు. ఇది గతంలో నిర్వహించినప్పుడు మన గౌరవ ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో కూడా హైదరాబాద్లో కార్యక్రమాన్ని వారు అందులో చర్చించడం జరిగింది. వారు సోషల్ మీడియాలో హైదరాబాద్ జరిగిన కార్యక్రమాన్ని కూడా వారు రీట్వీట్ చేసిన విషయాన్ని కూడా మనం చేస్తాం. ఈ సంవత్సరము మన దగ్గర హైదరాబాద్లో 20వ తేదీ, 21వ తేదీ మనం అందరూ కూడా మన విద్యా సంస్థల్లో మన ఏరియాల్లో మళ్ళీ మనం నిర్వహించిన తర్వాత సామూహికంగా యోగా కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. కాబట్టి ఈ 2-3 అంశాలను దృష్టిలో పెట్టుకొని మనందరూ కూడా మరి ఈ యోగా కార్యక్రమం కోసం ఇప్పటి నుంచే సమయం ఉంది కాబట్టి సరైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ప్లానింగ్ చేసుకొని ఎక్కడి నుంచి ఏ రకంగా మొబిలైజ్ అవుతాము, ఏ రకంగా మనము అందరిని తీసుకొస్తాము ప్లాన్ చేసుకొని పెద్ద సంఖ్యలో రావాల్సిందిగా గతంలో కూడా మీరందరూ కూడా మరి అనేక సార్లు నిర్వహించినటువంటి యోగా కార్యక్రమాల్లో విజయవంతంగా మీరందరూ పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా రావాల్సిందిగా, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి దీనికి ముఖ్య అతిథిగా మన గవర్నర్ గారు వస్తున్నారు కాబట్టి మనం కూడా అందరం రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీనికి మీరు భవిష్యత్తులో పేరెంట్స్ను కూడా మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికని కాదు కానీ వాళ్ళని కూడా యోగా విషయంలో జరుగుతున్నటువంటి పేరెంట్స్ మీటింగ్లలో కూడా పేరెంట్స్ కూడా ప్రోత్సహించాలి. యోగా జరుగుతున్నంతసేపు సెల్ ఫోన్ ఇళ్లలో ఎక్కడ చేసుకున్నా కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే సెల్ ఫోన్ మనం యోగా చేయనియదు. కాబట్టి దాని స్పీకర్ నొక్కి మనం అందరము యోగా చేయాలి. కాబట్టి చిన్న చిన్న విషయాల మీద దృష్టి కేంద్రీకరించి పేరెంట్స్ని కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే మీ ద్వారా సమాజానికి సందేశం ఈజీగా చేరడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పేటువంటి మాటలు పిల్లలు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విశ్వసిస్తారు. కాబట్టి మీరు కూడా యోగా అంబాసిడర్గా మారాలి. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు యోగా అంబాసిడర్గా మారి యోగాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఇది ఎవరి కోసమో కాదు, మళ్ళీ చెప్తా ఉన్నాను, మన కోసము, మన యొక్క కుటుంబం కోసము, మన యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యుల యొక్క శారీరక మానసిక మరి పరిపక్వత కోసము, రక్షణ కోసము, మన సమాజం కోసము, మన దేశం కోసం. కాబట్టి మనం బాగలేకపోతే సమాజం బాగుండదు, సమాజం బాగలేకుండా దేశం బాగుండదు. కాబట్టి అందరం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలి అనేటువంటిది దీని సందేశం. కాబట్టి ఈ యొక్క యోగా సందేశాన్ని మనము క్రింది స్థాయి వరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, తక్కువ సమయంలో కూడా పెద్దవాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమానికి సంబంధించి సన్నాహక సమావేశంలో పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున నా తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి మీరు ఎక్కడికక్కడ ఏ అసెంబ్లీకి అసెంబ్లీ, ఏ మండలానికి మండలము కలిసి చర్చించుకొని, ఏ విద్యాసంస్థకు ఆ విద్యాసంస్థ కూడా టీచర్స్ కలిసి కూర్చొని చర్చించి ఏ రకంగా మీరు వస్తారు, ఏ రకంగా మీ విద్యాసంస్థలో చదివేటువంటి విద్యార్థులను మరి సంఘటితం చేసి తీసుకొస్తారు. ఎందుకంటే కొద్దిగా కఠినమైనటువంటి విషయం. తెల్లవారుజామున మరి 3 గంటలకు 4 గంటలకు విద్యార్థులందరూ లేవాలి, రెడీ కావాలి. అక్కడ నుంచి పేరెంట్స్ తీసుకొని మీ దగ్గరికి రావాలి, మీరు వాళ్ళని తీసుకొని స్టేడియానికి రావాలి. చాలా కఠినమైనటువంటి అంశం. అయినప్పుడు కూడా గతంలో మీకు వచ్చిన అనుభవం ఉంది కాబట్టి మనము చాలా ఉత్సాహంగా పిల్లలు వస్తారు కాబట్టి దానికి కొద్దిగా ప్లానింగ్ చేసుకొని కొంత వివరంగా చర్చించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా అందరూ కూడా కృషి చేయాల్సిందిగా నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వస్తున్నారు, ఈరోజు వస్తున్నారు హైదరాబాద్.
రేపు కూడా ఉంటారు. రేపు 3 గంటలకు పార్టీ ఆఫీస్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. ఎవరైనా 5 మంది పోయి ప్రకాష్ రెడ్డి ఉన్నాడు, మన గౌతమ్ గారు మెమరణం ధర్మేంద్ర ప్రధానికి ఇప్పిండి, ఒక మెమరణం తయారు చేసి మీరు 5-6 మంది, ఎక్కువ మంది కాకుండా 5-6 మంది పోయి ముఖ్యమంత్రులు పోయి వారికి మెమరణం కూడా పెట్టి నేను రాత్రి విజయవాడకి వెళ్తున్నాను. మరొకసారి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి. అలాగే వీరేంద్ర బాబు గారికి మర్చిపోయిన అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే, నాకు స్టేట్ గవర్నమెంట్లు అన్నీ ఇక్కడ కారణాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో ఉన్నాయి. 4 ప్రెస్ మాల్ అయినా కానీ నలుగురు ఒక వేదిక మీద కలవడం ఒక ఆనందంగా అనిపిస్తుంది. సో ఇదే స్ఫూర్తితోని మనం ఈ హైదరాబాద్లో కనెక్ట్ అయ్యే ఈ యొక్క యోగా డేని సూపర్ సక్సెస్ చేస్తామని. జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా, ఉజ్జల జలధి తరంగా, తవ శుభ నామే జాగే, तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद।